అనామిక భర్త రమేష్ చనిపోయిన తర్వాత ఆ దిగులుతో ప్రసాదు మంచాన పడతాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళిద్దరూ పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు శేఖర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికొస్తాడు. అతను అనామికతో, అనామిక గారు, మీరు విడో పెన్షన్కి అప్లై చేశారు కదా, దీని మీద కొంచెం సంతకాలు పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆమె సంతకాలు చేస్తుంది. అత్తగారు శారద, కొంచెం ఆ పెన్షన్ ఇది తొందరగా వచ్చేలా చూడండి బాబు, ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఆ మాట విన్న అతను, త్వరలోనే వస్తుందండి, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకంతా మంచి జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడతారు. అన్నట్టు నాకు ఈ విషయం తెలిసింది, మీ అబ్బాయి అప్పుల బాధలు భరించలేక చనిపోయాడంటున్నారు, నిజమేనా అండి? అప్పుడు శారద ఏడుస్తూ అవును అని సమాధానం చెప్తుంది. ఉన్న ఇల్లు పొలం అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేశాం. ఆయన బ్రతికున్నప్పుడు ఈ పని చేస్తే ఆయన మాకు బ్రతికుండేవాడు. అప్పుడేమో మా అత్తయ్య మామయ్య వద్దనే అన్నారు. ఆయన అవమానం తట్టుకోలేక చనిపోయారు అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత అతను వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అత్తాకోడలిద్దరూ ప్రసాద్కి కావాల్సినవన్నీ కూడా అతని దగ్గరుంచి ఆ తర్వాత పనికి వెళ్తారు. ఆ రోజు విపరీతమైన ఎండుంటుంది. అత్తయ్య, ఎండ చాలా ఎక్కువగా ఉంది. మావయ్య ఆ రేకులింట్లో ఎలా ఉన్నారేమో ఒకసారి వెళ్ళి చూసొస్తారా, లేదా నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్తానులే అమ్మా అని శారద అంటుంది. అందుకు అనామిక సరే అంటుంది. కాని అత్తగారితో ఇలా అంటుంది, వద్దులే అత్తయ్య, ఎండలో మీరు అంత దూరం నడవలేరు, ఉండండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి మామగారి దగ్గరికి వెళ్తుంది. అతను ఆ ఎండకి తట్టుకోలేక అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అనామికకి ఏం చేయాలో అర్థం కాక తడిగుడ్డని అతని మీద ఉంచుతుంది. అప్పుడు అతను కొంచెం చల్లబడతాడు. ఇక మావయ్యని చూసుకుంటూ అనామిక అక్కడే ఉండిపోతుంది. సాయంత్రం సమయంలో అత్తగారింటికొస్తారు. అత్తగారికి జరిగిన విషయం చెప్తుంది. ఆమె బాధపడుతూ ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఉండిపోతుంది. అమ్మా, ఈ ఎండాకాలం నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను తల్లి. నువ్వే ఏదో ఒక రకంగా ఏ అద్దెలు తీసుకొనైనా నన్ను ఆ ఇంట్లో ఉంచమ్మా, లేదా ఇంట్లోకి కొంచెం కూలర్ గాని ఏసీ గాని తీసుకురామ్మా. ఆ మాటలకి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అనామిక, సరే మావయ్య, మీకోసం కూలరైనా తీసుకొస్తాను అని చెప్పంటుంది. కొంత సమయం తర్వాత అత్తాకోడలిద్దరూ కూలర్లు కొనటానికి షాప్కి వెళ్తారు. అక్కడేమో ఒక్కొక్క కూలరు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు చెప్తూ ఉంటారు. అంత డబ్బు నిజానికి వాళ్ళ దగ్గర లేదు. అనామిక అక్కడున్న వ్యక్తితో, మా దగ్గర 3,000 రూపాయలున్నాయి, 3,000కి సరిపడా కూలర్ ఏమైనా వస్తుందా? చిన్న కూలర్ అయినా పర్వాలేదు. అమ్మా, 3,000 రూపాయల కూలర్స్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఆ ధరలో కష్టమమ్మా. అందరూ ఏసీ కొంట మొదలుపెట్టిన తర్వాత కూలర్స్ చాలా తక్కువగా తయారు చేస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో ఇవి దొరకటమే కష్టంగా ఉంది. అందుకే 8,000, 10,000 పెట్టుకోవాల్సిందే. ఆ మాట విని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, సెకండ్ హ్యాండ్ కూలర్ ఏదైనా దొరికితే చెప్పండి, తీసుకుంటాం. ఒక్కటైతే ఉంది, అదైతే 2,000 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళండి. ఊరికే రిపేర్లు అవుతూ ఉంటాయి, మరి ముందే చెప్తున్నాను. అందుకు వాళ్ళు సరే అని చెప్పి దాన్ని తీసుకువెళ్తారు. ఇక మావయ్య గారికి దాన్ని పెడతారు. ఆయన చాలా చల్లగా ఉంది అంటూ సంతోషపడతాడు. వారం రోజుల పాటు ఆ కూలర్ బాగానే పనిచేస్తుంది. వారం రోజులు ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. వారం తర్వాత కూలర్ పనిచేయటం ఆగిపోతుంది. అతను మళ్లీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం అనామిక ఇంటికొచ్చిన విషయం తెలుసుకుని దాన్ని బాగు చేపిద్దామని కూలర్లు అతని దగ్గరికి తీసుకెళ్తుంది. చూడండమ్మా, మీకు ముందే చెప్పాను కదా, ఇది ఊరికే పాడైపోతుందని. ఇది బాగు చేపిస్తే మళ్ళీ మీకు 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది పెట్టే బదులు ఇంకొక 3,000 పెట్టుకుంటే మీకు కొత్త కూలరే వస్తుంది. దీన్ని బాగు చేయించడం కంటే మీరు దాన్ని ఊరికే అలా ఉంచేయడం మంచిది. ఇక అనామిక బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆమె మీద జాలిపడి, అమ్మా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఇది నీకెలాగో ఉపయోగపడలేదు కదా, నా వస్తువు నాకు వచ్చింది, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. మరేం పర్వాలేదండి, వారం రోజులు మేము దీన్ని వాడుకున్నాం కదా, మీరే ఉంచుకోండి అని అంటుంది. అతను వద్దు అంటూ ఆ డబ్బు ఇచ్చేస్తాడు. ఆమె ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఆమెకు ఒక కుండ కనిపిస్తుంది. అనామిక వెంటనే ఆ కుండలమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక కుండ కొనుక్కొని అక్కడి నుంచి ఇంటికొస్తుంది. అనామిక ఇంటికొచ్చి ఆ కుండకు 2 వైపులా రంధ్రం చేస్తుంది. శారద చూసి, ఎందుకమ్మా కొత్త కుండ నట్ట చేతనా, కొంచెంసేపు తర్వాత చూడండి అత్తయ్య, మీకే అర్థమవుతుంది అని అంటుంది. అనామిక ఆ తర్వాత మిక్సీ జార్కి వైర్లతో కనెక్షన్ ఇచ్చి తిరిగేలాగా చేస్తుంది. ఇక ఆ తర్వాత దాన్ని కుండలో ఉంచుతుంది. స్విచ్ చేయగానే జార్ తిరుగుతూ ఉంటుంది.
దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత జారికి తగిలేంతలాగా నీళ్లు పోస్తుంది. ఇక జారు తిరుగుతూ ఉండగా కుండలో నీళ్ళన్నీ బయటకొస్తూ ఉంటాయి. అప్పుడు ఒక చిన్న గుడ్డని కుండకి కడుతుంది. కుండ వెనకాల పెద్ద టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెడుతుంది. ఫ్యాన్ ఆన్ చేయగానే అక్కడి నుంచి చల్లగాలొస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన మామగారు చాలా సంతోషపడతారు. అమ్మా, భలే తెలివిగా ఆలోచించావు తల్లి. కూలర్ వచ్చినట్టుగా చల్లగా వస్తుంది. మరి కొండలో నీళ్ళయిపోతే ఏంటమ్మా పరిస్థితి? మావయ్య, ఇది రోజు మొత్తం వేసుకోకండి. బాగా ఎండగున్నప్పుడే వేసుకోండి. స్విచ్ ఆన్ చేసుకోండి. ఒక కర్ర మీ దగ్గర పెడతాను. కర్ర సహాయంతో మీరు ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఉండండి. అందుకతను సరే అంటాడు. అత్తగారు అది చూసి సంతోషపడుతుంది. భలే తెలివిగా ఆలోచించి ఈ కొండ కూలర్ తయారు చేసావు తల్లి. ఇప్పుడు మనం దీనికోసం ఖర్చు పెట్టింది కేవలం ఒక కొండే కదా. అందుకు అనామిక అవును అని సమాధానం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎవరి దారున వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. మామయ్యకి ఆ కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా ఉండటంతో బయట ఎంత వేడిగా ఉన్నా ఇంట్లో ఉన్న గాలి మాత్రం చాలా చల్లగా వస్తూ అతన్ని చల్లబరుస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా అనామిక వాళ్ళు బయటికెళ్తూ కుండలో నీళ్లు పోసి ఆయనకు జాగ్రత్తలు చెప్పి వెళ్తూ ఉంటారు. అలాగే ఆ రోజు కూడా ఎప్పట్లాగానే అనామిక వాళ్ళు బయటికెళ్తారు. అప్పుడే ఇంట్లోకి ఒక కుక్క వస్తుంది. అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన అతను మంచంపై నుండి కర్ర విసురుతాడు. ఆ కుక్క పరిగెడుతూ పొరపాటున అక్కడ ఉన్న కుండ కూలర్ని పడేస్తుంది. అంతే, అది ఒక్కసారిగా అతని మీద పడి అతనికి కరెంట్ షాక్ తగులుతుంది. అతను గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా కరెంటు పోవటంతో అతనికి ప్రమాదం తప్పుతుంది. కొంత సమయం తర్వాత అతనిలో చాలా మార్పు వస్తుంది. అతని అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. ఆయన ఒక్కసారిగా పైకి లేస్తాడు. అది చూసి అతను చాలా సంతోషిస్తాడు. ఈ కరెంటు షాకు పుణ్యమా అంటూ నాకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి. ఇలా అయ్యేదుంటే నేనెప్పుడు ఈ పని చేసేవాణ్ణి. ఇదంతా ఈ కూలర్ పుణ్యం. అలాగే ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో గాని నాకు మాత్రం భలే మంచి పని చేసి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే ఆ కుక్క ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆ కుక్క కనపడడంతో దానికి ఆహారము పెడతాడు. ఆ కుక్క ఆహారం తిని అతని వెంటే ఉంటుంది. ప్రసాద్ ఆ కుక్కతో మాట్లాడుతూ, ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉంటావు. నీ పుణ్యం అంటూ మంచం మీద ఉండాల్సి నేను సంతోషంగా లేచాను. ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అనామిక శారద వాళ్ళ ఇంటికొస్తారా, జరిగిన విషయం చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రసాద్. కాసేపటికి అనామిక శారద ఇద్దరు ఇంటికొస్తారు. వాళ్ళు ప్రసాద్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. నా కాలు చెయ్యి మొత్తం బాగుపడ్డాయి అంటూ జరిగిన విషయం అంతా వివరంగా చెప్తాడు. అది విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అనామిక, నీ కొండ కోలర పుణ్యమా అంటూ మంచి జరిగిందిలే అమ్మా. ఇప్పుడు కాలు చేయొచ్చేసిందిగా మీ మామయ్యకి. ఇక మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పటిలాగానే వ్యాపారం చేసుకుంటాడు. అవునమ్మా అనామిక, నువ్వు మా కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. ఇక నుంచి అంత కష్టం ఉండదు తల్లి. నిన్ను కూడా ఏదో ఒక చేతిలో పెడతావు. నువ్వు సంతోషంగా బతకచ్చు. అందుకు ఆమె నేను పెళ్లి చేసుకోను అని సమాధానం చెప్తుంది. అయినప్పటికీ వాళ్ళు కుదరదు అంటూ ఆమెతో మాట్లాడతారు. ఆమె అందుకు కొంత సమయం కావాలి అని అడుగుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ప్రసాద్కి తన వ్యాపారంలో బాగా లాభాలు రావటంతో అనామికకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఇక అదే ఊళ్ళో ఉంటున్న రమేష్ అనే వ్యక్తితో మాట్లాడి పెళ్లి కొప్పిస్తాడు. ఇదే విషయాన్ని అనామికకి కూడా చెప్తారు. ఇక బలవంతంగానే అనామిక పెళ్లి కొప్పుకుంటుంది. అంగరంగ వైభవంగా రమేష్కి అనామికకి పెళ్లి జరుగుతుంది. అనామిక రమేష్ ఇంట్లో సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా శారదా ప్రసాద్ ఇద్దరూ అనామిక ఇంటికి ఒక బహుమతిని తీసుకుని వెళ్తారు. అది చూసి అనామిక ఏంటి బహుమతి అంటూ చూస్తుంది. అది చూసి అనామిక పెద్దగా నవ్వుతుంది. తన భర్త రమేష్ కూడా నవ్వుతాడు. శారదా ప్రసాద్లు నవ్వుతారు. అక్కడ ఏముందంటే కుండ కూలర్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా రమేష్ వైపు చూసి, మేం నవ్వుతున్నామంటే ఒక అర్థం ఉంది, మీరెందుకు నవ్వుతున్నారో అర్థం కావటం లేదు అని అడుగుతారు. ఇదేంటో విచిత్రంగా ఉన్న బహుమతి అండి, అందుకే నవ్వుతున్నాను అని రమేష్ కూడా అంటాడు. అప్పుడు అనామిక జరిగిన విషయం అంతా అతనికి చెప్తుంది. అతను చాలా ఆశ్చర్యపోతాడు. అయితే ఇప్పుడు ఇది ప్రసాద్ బాబాయ్ తయారు చేశాడనమాట. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూపించండి అని అనటంతో వాళ్ళు దాన్ని ఆన్ చేస్తారు. నిజంగానే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రమేష్ దాన్ని చూసి, అయితే మన ఇంట్లో ఏసీ కూలర్తో పనిలేదనమాట, ఇది ఒక్కటుంటే చాలు
అంటూ నవ్వుతాడు. ఇక వాళ్ళు కూడా సరదాగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ విధంగా అనామిక తయారు చేసిన కుండ కూలర్ వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనామిక పచ్చి మామిడికాయతో జ్యూస్ చేసి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అయితే అందరికీ ఒక అనుమానం ఉండేది. ఇద్దరు ఆడవాళ్లు దాని గురించే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పచ్చి మామిడికాయ చాలా పుల్లగా ఉంటది కదా, దాంతో జ్యూస్ ఎవరో చేయరు. ఒకవేళ చేసినా పంచదార ఎక్కువ వేయాల్సి ఉంటది. పంచదార ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది కాబట్టి ఎవరో కొనరు. తను చేసే దాంట్లో కొంచెం కూడా పులుపు తగలదు. అసలు విషయం ఏంటనేది అర్థం కావట్లేదు నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అసలు ఏం మాయ చేస్తుంది ఏమో, వ్యాపారం చేసి డబ్బు మాత్రం బాగా సంపాదించుకుంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక అక్కడ తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అత్తగారు శారద అక్కడికొచ్చి, అమ్మ అనామిక, 30 పార్సలు వచ్చాయి. నేను వెళ్ళిద్దామంటేనేమో దూరం అయిపోయింది. రమేష్ని పంపిస్తావా? మీ అబ్బాయి నా మాట అసలు విండు. మీరే ఏదో ఒక రకం చెప్పి పంపించండి, లేదంటే మీరైనా వెళ్ళేసి రండి అత్తయ్య. సరేలే, ఆడిని బతిమాలడం కంటే నేను వెళ్ళడమే మంచిది అని అనుకుని పార్సిల్ తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమెకు ఎదురై ఆమెతో, నాకు చాలా దాహంగా ఉంది. నీ చేతిలో ఉన్నది ఏదో ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది, నాకిస్తారా అని అడుగుతాడు. ఆ మాటలకి శారదకి ఏం చెప్పాలో అర్థం కాక ఉన్న విషయం చెప్తుంది. అయ్యో, నాకు బాగా దాహంగా ఉందండి. చుట్టుపక్కల ఎక్కడా తాగడానికి నీళ్లు కూడా కనపడ్డం లేదు, కొంచెం ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆమె తన దగ్గర ఉన్న ఒక ప్యాకెట్ ఇస్తుంది. అతను అది తాగి, ఇది చాలా అద్భుతంగా ఉందండి, ఇలాంటి జ్యూస్ నేను ఎప్పుడూ తాగలేదు, దీనికి ఎంత ఇచ్చినా తక్కువే, ఇదిగోండి ఈ 1000 రూపాయలు తీసుకోండి అంటూ డబ్బులిస్తూ ఉంటాడు. అయ్యా, నేను ఎక్కువ డబ్బు ఆశించి దీన్ని మీకు ఇవ్వలేదు. మీరు దాహంగా ఉందన్నారు కనుక ఇచ్చాను. దానికి డబ్బులు కూడా నాకు అవసరం లేదు అని అంటుంది. అందుకతను, మరేమీ పర్వాలేదండి అంటూ బలవంతంగానే ఆమె చేతిలో డబ్బులు పెడతాడు. ఇక శారద సరే అని అది తీసుకుని అక్కడి నుంచి సరాసరి ఆర్డర్ ఇచ్చిన శాంతి వాళ్ల ఇంటికి చేరుకుంటుంది. అక్కడ శాంతికి వాటినిచ్చి, అమ్మా, దీనిలో 29 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే దారి మధ్యలో ఒక వ్యక్తి దాహంగా ఉందనంటే ఇచ్చానమ్మా. అతను 1000 రూపాయలు ఇచ్చాడు, నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు, మీరే తీసుకోండి అని అంటుంది. ఆ మాటలకి శాంతి చాలా కోపంగా, మీకేం చెప్పామండి? 30 కావాలని చెప్పాం కదా, అయినా మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? దూరం నుంచి మా బంధువులు వస్తున్నారు, వాళ్ల కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఒకరికి తగ్గితే ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తానమ్మా. మీరు వచ్చిందాక వాళ్ళు గ్లాస్ పట్టుకుని కూర్చొని ఉండాలా? కొంచెం అయినా బుద్ధి లేదా? వయసు పెరిగితే సరిపోతుందా? ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేలా గొప్ప పని చేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు అని ఆమె తిడుతూ ఉంటుంది. కాని శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. చుట్టుపక్కల జనమంతా అక్కడికొస్తారు. ఏం జరిగింది అంటూ అడుగుతారు. అప్పుడు శాంతి, ఈ మనిషి డబ్బుల కోసం ఏం చేసిందో చూడండి అంటూ జరిగిన విషయాన్ని మార్చి చెప్తుంది. ఎవరో 1000 రూపాయలు ఇస్తున్నారని మనకివ్వాల్సింది వేరే వాళ్ళకిచ్చింది. వీళ్ల కోడలు విచిత్రంగా జ్యూస్ చేస్తుందని అందరూ అక్కడికి వెళ్తున్నారు గదా, అందుకే వీళ్ళకి బాగా పొగరు పెరిగింది అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. ఆ మాటలకి శారద ఏడుస్తూ ఉంటే ఇంతలో జ్యూస్ తాగిన వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను శాంతితో ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది. అదంతా విన్న అతను కోపంగా శాంతి వైపు చూస్తూ, కొంచెమైనా బుద్ధుందా? ఆ డబ్బులిచ్చింది నేను. బాగా దాహంగా ఉంటే నేనడిగి తీసుకున్నాను. డబ్బిస్తుంటే ఆవిడ వద్దు అనే అంది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా భార్య చేసిన పనికి నన్ను క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. క్షమించండమ్మా, నేనన్న మాటలన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నాను. మీరెందాకే కొంచెం ఆలోచించినట్లయితే బాగుండేదమ్మా. నన్ను అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మీ భర్త ఇదంతా చేశాడని తెలిసిన తర్వాత ఇట్ట మారిపోయారు. ఆ స్థానంలో మీ భర్త బదులు వేరే వాళ్ళుంటే కూడా వాళ్ళది కూడా దాహమేగా. ఇంకెప్పుడు అట్ట ప్రవర్తించబాకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉండగా శాంతి భర్త శంకర్ ఆమె దగ్గరకు వెళ్ళి, చూడండమ్మా, మీరు మనసులో ఏది పెట్టుకోవద్దు. మేం 4 రోజులు ఇక్కడుంటాం. ఆ 4 రోజులు కూడా మీరు ఈ జ్యూస్ని ఉచితంగా అందరికీ పంచండి. దానికి ఎంత డబ్బైనా నేనిస్తాను
కానీ ఎందుకండి అలాగా? ఏమీ లేదమ్మా, మేము ఈ ఊర్లో చలివేంద్రం పెట్టాలనుకుంటున్నాం. దానికి బదులు దీన్ని అందరికీ 2 నెలలు ఉచితంగా అందజేస్తే వాళ్ళు సంతోషంగా తాగుతారు. మీకు కూడా మంచి లాభం వస్తుంది, ఏమంటారు? ఆ మాటలకి శారద మా కోడలిని అడిగి చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక తను సరాసరి జరిగిన విషయం అంతా చెప్తుంది. అదంతా విన్న అనామిక, ఇంత జరిగిందా అత్తయ్య? నాకు చాలా బాధేస్తుంది. ఇంత జరిగినా మనం వాళ్ళకి ఎలాగా పచ్చిమామిడికాయ రసాన్ని అందిస్తాం చెప్పండి? జరిగిన దానికి అలా క్షమాపణ చెప్పారులే, దాని గురించి వదిలేసి వ్యాపారం గురించి ఆలోచించు అని అత్తగారు కూడా గట్టిగా అనటంతో అందుకు ఆమె కూడా సరే అని చెప్పి వాటిని అందించటానికి సిద్ధపడుతుంది. ఇక ఆ మరుసటి రోజు నుంచి శంకర్ అక్కడికొచ్చి మామిడికాయ రసాన్ని తీసుకుని వెళ్తూ డబ్బులిస్తూ ఉంటాడు. ఇక వాటిని చలివేంద్రం దగ్గర ఆనందంగా ఇస్తూ ఉంటే తాగిన వాళ్ళందరూ కూడా మహాద్భుతంగా ఉంది, అమృతంగా ఉంది, ఎక్కడ చేస్తున్నారు అని శంకర్ని అడుగుతారు. శంకర్ విషయం చెప్తాడు. అక్కడ వాళ్ళు తాగి శంకర్తో, మా పిల్లలు భార్య కూడా విన్నారు, వాళ్ళకి ఇది అందచేయాలి, కొంచెం పార్సల్ ఇస్తారా అని అడుగుతారు. క్షమించండి, ఇది రోడ్డు మీద దాహంతో ఉన్న వాళ్ళకి అందించాలనుకుంటున్నాం. ఇంటి దగ్గర వాళ్ళకైతే మీరు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆ అడ్రస్కి వెళ్ళటం మొదలు పెడతారు. అంటే అనామిక వాళ్ళ దగ్గరికి అన్నమాట. కొందరు అనామిక దగ్గరికి వచ్చి, అమ్మా అనామిక, ఆ చలివేంద్రం దగ్గర గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఇస్తున్నారు, అది ఎంత తాగితే అంత మాత్రమే ఇస్తున్నారు, పార్సిల్ చేసి ఇంటికి ఇవ్వరంట, అందుకే మేము నీ దగ్గరికి వచ్చాం అని చెప్పడంతో, మేము తయారు చేసింది మొత్తం ఆయనే తీసుకెళ్లిపోతున్నారండి, మళ్ళీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది, మీరంత సమయం ఉండగలరా? అందుకు వాళ్ళు ఉండగలము అని చెప్పడంతో అప్పటికప్పుడు అత్తాకోడలిద్దరూ కూర్చొని మ్యాంగో జ్యూస్ని తయారు చేస్తారు. ఇక వాటిని అమ్మి మరింత లాభాన్ని పొందుతారు. సాయంత్రం వరకు వాళ్లకు అదే పని జరిగిపోతుంది. రోజు వచ్చేదానికంటే రెట్టింపు వ్యాపారం జరగటంతో అత్తాకోడలిద్దరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, ఆ అబ్బాయి మనకు మంచి చేశాడు, ఊరికే మంచి కాకుండా మన వ్యాపారంలో మంచి లాభాలు కూడా పొందేలాగా చేస్తున్నాడు. నిజమే అత్తయ్య, ఎంత గొప్ప పని చేస్తున్నా అతనికి మనం ఏదో రకంగా సహాయం చేయాలి కదా, అందుకే మన రోజు అతనికి కొంత గ్రీన్ మ్యాంగో జ్యూస్ని ఫ్రీగా ఇద్దాం. అందుకు శారద కూడా సరే అంటుంది. ఆ మరుసటి రోజు నుంచి శంకర్కి ఆ మ్యాంగో జ్యూస్ని డబ్బులకివ్వటమే కాకుండా కొంత భాగాన్ని ఉచితంగా అందజేస్తారు. అలాగే అతనికి కూడా మళ్ళీ సెపరేట్గా ఇంట్లో వాళ్ళ కోసం మ్యాంగో జ్యూస్ చేసి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటే నిన్నట్లాగే వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అలా తయారు చేస్తూ ఉంటారు. ఇక చాలా సమయం దాకా ఎవరూ రాకపోవటంతో, అత్తయ్య, నేనంటే ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది వచ్చినట్టున్నారు, గ్రీన్ మ్యాంగో జ్యూస్ గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చారు, ఈ రోజైతే ఒక్కరు కూడా రాలేదు అని అనామిక బాధగా చెప్పటంతో శారద కూడా బాధపడుతూ ఇలా అంటుంది. అవును, మనం తొందరపడి చేసేసేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరు తీసుకెళ్ళిపోతే కొంత సమయం గడిచిన తర్వాత శంకర్కి ఇచ్చేద్దాం, అతను అందరికీ పంచుతున్నాడు కదా, రేపటి నుండి అతని వరకే తయారు చేస్తే సరిపోద్ది. అందుకు అనామిక సరే అంటుంది. కొంత సమయానికి నిన్న వచ్చిన దానికంటే ఈరోజు ఎక్కువ జనం అక్కడికి రావటం మొదలు పెడతారు. అదంతా చూసి అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషిస్తారు. ఇక నిన్నటికంటే ఈ రోజే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఆ జ్యూస్ అంతా అయిపోవటంతో మళ్ళీ వాళ్ళు తయారు చేయటమే సరిపోతుంది. అలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. శంకర్ పుణ్యమా అంటూ అత్తాకోడళ్ల బిజినెస్ అనుకోకుండా ఆకాశానికి అంటుకుని చాలా డబ్బు సంపాదిస్తారు. అందుకు వాళ్ళు శంకర్కి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. అప్పుడు శంకర్ వారితో, ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి వస్తాను, ఇలా అందరికీ సాయం చేస్తాను, దానివల్ల మీరు కూడా లాభం పొందుతారు అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఇంకా సంతోషపడతారు. ఈ విధంగా గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో ఫేమస్ అయిపోతుంది. అనామిక అత్తాకోడళ్ల పేరు ఎంతగానో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.